దేవుని వాక్యాన్ని మనం విందాము. ఈ దినము చూసినట్టయితే స్కూల్ ఓపెన్ అయిన దినంలాగా ఉంది మనకు కూడా కదా. మన వాళ్ళు కూడా అందరూ చాలా టూర్లు అటు ఇటు వెళ్ళి వచ్చారు. సో టూర్లన్నీ కూడా బాగా జరుపుకున్నారని నమ్ముచూ ఉన్నాము. మరి దేవుడు సన్నిధిలో మనమందరం ఈ రీతిగా సజీవుల లెక్కలో ఉండి మనం వచ్చినందుకు దేవునికి ఎంతో వందనస్తులమై ఉంటున్నాం. దేవుడు మనల్ని సజీవులుగా కాపాడి నడిపించినాడు. అటు దేవుణ్ణి మనము స్తుతించటం, ఆరాధించటం మన జీవితంలో మనకెంతో ఉన్నతమైనటువంటి మరి స్థానం అది. ఒకే సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుని వాక్యము కీర్తనలు 146, కీర్తనలు 146 మొదటి నుండి ఆఖరి వరకు ఈ అధ్యాయము మనం చదువుకుందాం. కీర్తనలు 146. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను సన్నతింపుము. రాజుల చేతినైనను నరుల చేతినైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొని కొనువాడు ధన్యుడు. బాధపరచుబడు వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలిగొన్న వారికి ఆహారం దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవునికి వందనములు. మమ్మల్ని ప్రేమించి జ్ఞాపకం చేసుకున్నారు ప్రభువా. మరి చదువుకున్న వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడుతురండి. మీరే ప్రభువా నీ వాక్యాన్ని విరిచి మీరు పంచిపెట్టండి. కేవలం అయోగ్యుడను ఇందుకు పనికిరాను నన్ను నీ సెలవు చాటును మరుగు చేయము. నీ ప్రియులు ప్రభువా, నీ బిడ్డలు వారు ఆ తండ్రి మరి సెలవులను బట్టి అన్ని చోట్ల వెళ్ళి తిరిగి క్షేమంగా నాయన నీ సన్నిధికి రాగలిగినారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తూ కొనియాడుచు వందనం చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. మరి సమయాన్ని అమూల్యమైన రక్త ప్రోక్షణ తెచ్చుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మనల్ని ఆయన ప్రేమించి తన యొక్క ఉచితమైన కృప ద్వారా మనల్ని కాపాడి నడిపిస్తూ ఉన్న ఆ ప్రభువును మనం స్తుతిస్తూ ఆరాధిస్తూ రావాలని ప్రభు మనకు ఆయన ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రభు దినం. మనకి ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ప్రభు దినమును ప్రేమించి ఆయన బిడ్డలు ఆయన సన్నిధికి రావడం అదెంతో ఆశీర్వాదకరము. మరి వారి యొక్క ఆత్మీయ జీవితానికి ఎంతో మరి మేలుకరంగా ఉంటుంది. వాక్య భాగంలో చూసినట్టయితే యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. యెహోవాను స్తుతించండి, దాంతోపాటు నా ప్రాణము. ఈ ప్రాణము సజీవులకులో ఉంది కాబట్టి
ఈ దినమున ప్రభువును మనము స్తుతిస్తూ రావాలి. మనిషిలో దేవుణ్ణి మరి ఎరిగి ఉండి ఆయన స్తుతించడము, ఈ లోకంలో వీరికంటే జ్ఞానవంతులు ఇంకెవరు లేరు. నిజమైన దేవుని ఎరిగి ఆరాధించే వారే మంచి మరి ధన్యులుగా పిలువబడుతుంది, వారు మంచి వారుగా. 2వ వచనం అంటాడు, నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించాను. మన జీవితకాలం అంతా కూడా ఆయనను స్తుతిస్తూ రావాలి అన్ని వేళల్లో. తర్వాత నేను బ్రతుకాలం అంతయు నా దేవుణ్ణి కీర్తించాలి. మనము మన జీవితము, మన బ్రతుకు కాలమంతా కూడా ఆయనను మనము స్తుతించడము, ఆయనను మనము ఆరాధించడము, ఆయనను ఘనపరచడము, అది మనకెంతో మరి శ్రేష్టమైనటువంటిది, ఎంతో ఉన్నతమైనటువంటిది. ఎందుకంటే ఈరోజు ఈ దినం వరకు దేవుడు నిన్ను నన్ను కాపాడుతూ వచ్చాడు. అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు చూడండి, అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 26:22 మొదటి వరుసలో. చాలు. పౌలు ఏమంటుండండి, ఎవరి సహాయం వలన నిలిచి ఉన్నాడట ఆయన? దేవుని సహాయం వలనే. మనం ఈ దినము ఇక్కడికి వచ్చి ఉన్నాము. మరి ఎన్నో ప్రయాణాలు చేస్తూ వచ్చాము. మనం ధన్యులము. ఆ ప్లేన్ టికెట్ మనకు బుక్ చేసుకోలేము. మనం ఒకవేళ ఆ బుక్ చేసుకుంటే కష్టం కదా, అంతవరకు పోలే. అంటే అంత చివరి ప్రాణాపాయ స్థితిలో నుండి, అన్నిట్లో నుండి కూడా దేవుడు మనల్ని ఆయన ఏం చేసినట్టు, నేను దేవుని వలన సహాయం పొంది, ఆయన సహాయం వల్లనే మనము ఈ లోకంలో బ్రతుకుతున్నామండి. నేటి వరకు నేను నిలిచి ఉన్నానని మరి దావీదు అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే నిలిచి ఉన్నానంటే మనలో ఈ ప్రాణము మనలో దేంట్లో ఉంటుందని మనం చెప్పుకుంటామండి. ఒక మనిషి ప్రాణం దేంట్లో ఉంటుంది? రక్తంలో ఉంటుంది అన్నట్టు కదా. కాబట్టి మరి ఈ రక్తము కూడా ఎవరు? దేవుడు ఇచ్చినటువంటి ఈ రక్తమును మరి కాపాడి నిన్ను ఆయన నిలబెడుతున్నాడు. కాబట్టి ఆయనకి ఎంతైనా, నువ్వు దావీదు చెప్పిన రీతిగా నా జీవితకాలం అంతా కూడా, ఆ తర్వాత బ్రతుకు దినములన్నీ కూడా ఆయనకు మనము కృతజ్ఞత కలిగి ఆయన ఆరాధిస్తూ జీవించడం అదెంతో మరి చాలా ప్రాముఖ్యం. చూడండి, రోమిలకు రాసిన పత్రిక ఆయనను మరి ఆరాధించట కొరకై దేవుడు మన ఏళ్ళ చేసినటువంటి గొప్ప కార్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే మనము ఆయన ఆరాధించగలుగుతాం. 24వ వచనం, రోమా 7:24. చాలు. ఇక్కడ ఏమంటుండండి, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను. లేదని మనం ఏమనుకుంటామంటే, నేను చాలా మంచివాడిని, నాకు మంచి శాలరీ, మంచి జీతము, మంచి గృహము, మంచి స్థలంలో ఉన్నాను అని మన ఈ లోక సంబంధంగా మనం భావిస్తూ ఉంటాం. వాస్తవాన్ని చెప్పాలంటే మనలో ప్రతి ఒక్కరిలో ఆత్మ సంబంధమైనటువంటి, శరీర సంబంధమైనటువంటి ఈ 2 మరణాలు ఉన్నవి కదా. అందుకని ఇక్కడ ఏమిటంటే, నేను ఎంత దౌర్భాగ్యుడని కదా, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును. అంటే మరి ఈ లోకంలో మరి ఆ పాపము బట్టి మనకు ఏమి లాభం జరిగింది? పాపమును బట్టి, పాపం వల్ల మనకు ఏమొచ్చిందండి? జీతం మరణం వచ్చింది అన్నట్టు.
కాబట్టి ఈ మరణము ఎంతో భయంకరమైనటువంటిది, చాలా. దీని నుండి ఎవరు కూడా మరి కాపాడలేరు, రక్షించలేరు. దీని నుండి ఎవరు కూడా ఏం చేయలేరు అన్నట్టు. అందుకని మరి ఇక్కడ ఏమంటుంటే, నేను ఇంతటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను కదా, నన్ను ఎవడు రక్షించను. అయితే ఈ దౌర్భాగ్యమైనటువంటి పాపపు స్థితి ఎలాగుందంటే మన జీవితంలో చూడండి, 7వ వచనం చదవండి. 7 వచనం. చాలు. ఇక్కడ ఏమన్నాడు, మరి నాలో ఒక దురాశ, ఆ తర్వాత పాపము ఎన్నో మరి భయంకరమైన స్థితిలో నాలో ఉంటుంది. ఇది నాలో ఉన్నదని మరి ధర్మశాస్త్రం ద్వారా నాకు తెలియపరచబడింది. కాబట్టి నాలో ఏముందండి, పాపం ఉంది. తర్వాత ఆశిస్తూ ఉన్నాను. మళ్ళీ ఆశ ఎంతవరకు అయిపోయిందంటే దురాశ. ఆశ కొంచెం వేరు, ఆ తర్వాత ఎక్కువగా అది పరిపక్వమైతే ఎలాగవుతుందండి, అది దురాశగా మారిపోతుంది. అంటే ఇలాంటి భయంకరమైనటువంటి ఈ దురాశ కలిగినటువంటి ఈ స్థితిలో నేను ఉన్నాను, నా జీవితం. అందుకనే అది గ్రహించిండు పౌలు. గ్రహించి ఏమన్నాడంటే, అయ్యో ఇట్టి భయంకరమైన ఈ శరీరం నుండి, ఈ మరణం నుండి నన్ను ఎవడు విడిపించగలడు అని తాను మరి చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి మనం ఈ లోకంలో మరి దేవుని వాక్యం చూసినట్టయితే మనలో దురాశ అనేక విధాలుగా మరి ఉంటూ వచ్చింది. ఆ తర్వాత 8వ వచనం చూడండి. చాలు. ఇక్కడ ఏమన్నాడు, అయితే పాపము ఆజ్ఞను హేతు చేసుకుని ఏం చేస్తుందంటే సకల విధమైనటువంటి దురాశలు నాయందు ఏమవుతున్నాయి, పుట్టించును. ఇప్పుడు ఈ పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, ఆ తర్వాత పాప జీవితము, ఇవన్నీ కూడా మరి ఎక్కడి నుండి పుడతాయండి? దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టిలో మనిషి హృదయంలో నుండే కదా. ఏ భూమిలో, ఏ జంతువులో ఎక్కడో కాదు, కానీ మనుషుని హృదయంలో నుండి ఇవి ఎలా అవుతున్నాయటండి, ఒక చీమల పుట్టలాంటిది అన్నట్టు. ఏంటిది? మన హృదయం. చూడండి, రోమా 1వ అధ్యాయము ఇక్కడ ఎన్ని ఉన్నాయో మనకి ఇక్కడ లెక్క చూడవచ్చు. 28వ వచనం నుండి ఇక్కడ మనం చూసాం కదా. ఒకవేళ మీరు లెక్క పెట్టినా పెట్టకపోయినా అక్కడ అన్ని టోటల్గా ఎన్ని ఉన్నాయంటే 22 ఉన్నాయి అన్నట్టు. ఇవన్నిటికీ బయటికి ఉద్భవించేటువంటి ఆ పుట్ట ఎక్కడుందండి? మన హృదయంలోనే ఉంది. సో ఇంతటి భయంకరమైనటువంటి ఈ పాప నియమములతో ఈ లోకంలో మనం ఉన్నాము. దీన్ని గ్రహించేవారు ఎవరు లేరు, సరిగా దీన్ని గ్రహించేవారు లేరు. నేను బాగానే ఉన్నా, నేను డబ్బు సంపాదిస్తున్నా, నేను రకరకాలుగా ఉన్నా అని చెప్పేసి చాలా ఇదే అవుతూ ఉంటే, కానీ ఇక్కడ
దేవుని యొక్క ఎప్పుడు గ్రహిస్తాడంటే, ఎప్పుడు మనం గ్రహించుతూ ఉంటామంటే, అపొస్తలుడైనటువంటి పౌలు కూడా మరి ఈ చదవబడినటువంటి వాటిలో తన పాత్ర చాలా ఉంది. ఏంటంటే ఆయన సంఘమును ఏం చేస్తూ వచ్చాడు, హింసిస్తూ పాడు చేస్తూ మరి వారిని బంధిస్తూ కొడుతూ వారిని హింసించడం ద్వారా ఆనందిస్తూ ఉండేటువంటి వాడు. కానీ ఎప్పుడు నేను దౌర్భాగ్యుడను అని గ్రహించిండంటే, ఎప్పుడైతే ఆకాశం నుండి ఏం కలిగిందండి, ఆయనకు ఒక గొప్ప వెలుగు కలిగింది. 26 అపోస్తలు 26:19 అంటాడు కదా. కాబట్టి అగ్రిపరాజా చాలు, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనం బట్టి నేను అవిధేయుడను కాక. ఆ దర్శనంలో ఎప్పుడైతే క్రీస్తులోనికి మనం వస్తామో, ఆయన వెలుగులో ఆయన చీకటి జీవితాన్ని ఆయన చూడగలిగాడు. ఆ వెలుగులోనే చూడగలిగినాడు. చూడండి, అదే 26:16-18 ఉన్నాయి. చీకటిలో నుండి అని రాసింది చూడండి. చాలు, వాళ్ళు ఏమేదో చీకటిలో నుండి వెలుగులోకి, సాతాను అధికారం నుండి దేవుని వైపు తిరిగినారు. వారు ఎప్పుడైతే క్రీస్తు వారి హృదయంలో వచ్చిందో అప్పుడు ఏమైపోయిందంటే, నేను ఎంతటి దౌర్భాగ్యుడని కదా, నేను ఎంత దౌర్భాగ్యమైనటువంటి జీవితము జీవిస్తూ ఉన్నాను అనేది ఆయన గ్రహించినాడు. ఇవన్నీ ఎంత ఘోరమైనటువంటి మరి ఒక మనుషుల్లో పాపాలు కలిగి ఉన్నాయి కదా అండి. ఇప్పుడు మనము న్యూస్లో చూస్తున్నా కానీ ఎక్కడెక్కడ మరి మనం చూస్తూ ఉంటే ఇందులో ఉన్న ప్రతి ఒక్కటి మనకు కనబడుతూనే ఉంది. ఒక మనిషిలో కదా అండి, ప్రతి ఒక్కటి కనబడుతుంది. అంటే ఏంది, దీన్ని బాగు చేయవారు ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు, కానీ ఎవరు కూడా గ్రహించలేనటువంటి స్థితిలో వారు ఉన్నారు. కాబట్టి వారు ఆ రీతిగానే జీవిస్తున్నారు. కానీ మనం ధన్యులం ఏంటంటే, ఇట్టి పాప నియమము నుండి మనల్ని ఏం చేశాడు, దేవుడు విమోచించి ఉన్నాడు. ఇట్టి భయంకరమైన, ఎందుకంటే ఇక నేను ఎంత దౌర్భాగ్యుడు అయితే 25 అంటాడు, 7:25 ఏమన్నాడు, అయితే ఇక్కడ నన్ను ఎవరు ఇట్టి శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును అని అంటున్నప్పుడు వెంటనే ఆయనకు యేసుక్రీస్తును విశ్వసించాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి ఏం చేస్తున్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. ఎందుకండి ఆయన ద్వారా దేవునికి చెల్లిస్తున్నాడంటే, యేసుక్రీస్తు ద్వారానే మనకేం కలిగింది, రక్షణ, విడుదల. ఇట్టి భయంకరమైనటువంటి ఈ పాప నియమము నుండి దేవుడు మనల్ని ఏం చేసినాడండి, ఆయన విమోచించినాడు. ఎన్ని పాపాలు ఉన్నాయి కదండి, 22 పాపాలు కలిగి ఉన్నటువంటి స్థితి. మరి కొండెము చెప్పటము, కపటము, తర్వాత ద్వేషము కదా, ప్రేమించలేనటువంటి స్థితి, అన్నీ కూడా నాకే తెలుసు అన్నటువంటి గర్వము, ఎన్నో విధాలుగా ఈ లోకంలో జీవిస్తున్నాం. తర్వాత ఒక్కటి కూడా తగ్గింపు లేనటువంటి స్థితి. దీంట్లో జీవిస్తున్నటువంటి మన స్థితి ఎంతో భయంకరమైనటువంటి అధోగతి పాలయ్యేటువంటి స్థితి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పౌలుకుతో పాటు మనకు కూడా, నాకు, నీకు, అందరికి కూడా ఏం కలిగిందండి, గొప్ప లాభం కలిగింది. ఎందుకంటే ఇట్టి భయంకరమైన ఈ పాప స్థితిలో నుండి దేవుడు నన్ను ఏం చేశాడు, విమోచించి విడుదల చేసి ఆయన మనల్ని విడిపించాడు. అందుకని మన ప్రభువును ఆయన ఆరాధించుతూ రావాలి. నీ జీవితకాలం అంతా కూడా సరిపోదు దీని నుండి. ఇది ఆయన చేసినటువంటి ఈ గొప్ప
ఆశ్చర్యకార్యం. ఏ గొప్ప అండి! ఇంత భయంకరమైన రోత హృదయము, రోత జీవితం నుండి రక్షించేది. మనం అనుకుంటాము ఈ ఈ ఈ లోక సంబంధంగా మనము జ్ఞానం కొరకు, మంచి ఉద్యోగరీత్యా ఉండడానికి కొరకై ఎంతో కష్టపడి మనము చదివి ఉద్యోగం సంపాదించి మనము జీవిస్తున్నాము ఇప్పుడు అని అనుకుంటాం. కానీ లోక సంబంధమైనటువంటి రీతిగా మనం ఆలోచిస్తే ఎంత జ్ఞానం పెరుగుతుందో, ఎంత డబ్బు పెరుగుతుందో, ఎంత నీవు మంచి పట్టణంలో జీవిస్తావో అంత దౌర్భాగ్యుడు అని దేవుని వాక్యం ద్వారా తెలియపరచబడుతుంది. ఎందుకంటే ఈ స్థితిలో నుండి నువ్వు విడుదల పొందలే, పాప స్థితిలో నుండి విడుదల పొందలే. ఈ విడుదల ఎలాంటిదంటే, ఆయన విమోచించినటువంటి ఈ విడుదల ఎలాంటిదంటే ఎంతో పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములను మనకు అనుగ్రహించినటువంటి ఈ విడుదల. అందుకనే ఎఫెసీలు రాసిన పత్రిక ఎఫెసీ మొదటి అధ్యాయము 3వ వచనంలో ఏమని చూడండి. చాలు. దేవుడు పరలోక సంబంధమైనటువంటి ఎవరి ద్వారా? యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఎందుకంటే క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఏం చేశాడు? దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఎవరి ద్వారా ఇచ్చాడు? యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు ద్వారా వచ్చింది అంటే ఎలా వచ్చింది అది? ఆయన మనకు ఆశీర్వాదం ఇవ్వడానికి కొరకై ఆయన కల్వరి శిలువలో ఏం చేయబడ్డాడు? ఆయన స్వరూపమును సొగసును కోల్పోయి ఎంతో భయంకరమైనటువంటి చూడనొల్లని వాడుగా, మరి కాళ్ళు చేతులు సమస్తమును కూడా రక్త ముద్దగా మారిపోయినవి. ఈ మధ్యకాలంలో మనం జరిగినటువంటి ప్లేన్ యాక్సిడెంట్లో వారు ఏమంటున్నారంటే కేవలం రక్త ముద్దలే అని చెప్పారు కదా. వారు ముద్దలుగా చేయబడ్డారు, కానీ మరి దానివల్ల ఎవరికేం ప్రయోజనం లేదు. కానీ యేసుక్రీస్తు ముద్దగా చేయబడి యేసుక్రీస్తు స్వరూపం సొగసును కోల్పోయినటువంటి ఆ స్థితి, ఆ మరణం ద్వారా ఈ లోకంలో మానవాళికి, పాపినైనటువంటి నీకు నాకు ఏం కలిగిందండి? విమోచన, విడుదల కలిగింది. పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములు అనుగ్రహించినాడు. అలా ఇప్పుడు మనం చనిపోయిన వాళ్ళు ఒక డాక్టర్ కుటుంబం ఉంది. ఈ డాక్టర్ కుటుంబము మరి చాలా ఆనందంగా ఇప్పుడు లండన్లోకి వెళ్ళి వారు మరి డాక్టర్ వెళ్తూ వచ్చారు. ఇంకొక ఆమె గురించి చెప్తే ఆమె కట్టిన ఇంట్లో ఉండడానికి కూడా లేని స్థితిలో జరిగిపోయిందని మరి వింటూ వచ్చాం చాలా వరకు. అంటే ఏంటంటే మనము ఒక ఉన్నతమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములు దేవుడు మనకు అనుగ్రహించిన కొరకై ఆయన కల్వరి శిలువలో నీ కొరకై, నా కొరకై భయంకరమైనటువంటి ఆ వేదన, ఆ శ్రమ, ఆ శిలువ యాగాన్ని నీ కొరకు, నా కొరకు ఆయన కల్వరి శిలువలో చేశాడు. ఎందుకంటే నా జీవితము ఏమీ బాగలేనటువంటి స్థితి. అర్థమైందా అండి? ఇప్పుడు నువ్వు కూర్చున్నావు, నేను మంచిగా నువ్వు అంత బాగున్నావు, కానీ నీకు ఏదైనా అనారోగ్యం ఉందని తెలియాలంటే నువ్వేం చేయాలి? డాక్టర్ దగ్గరికి ఊరికే పోవు, నువ్వు అంతే చాలు. ఊరికి పోయి నువ్వు టెస్టింగ్ ఇచ్చేసేయి, లేకపోతే ఎక్స్రేలో కూర్చో, ఖచ్చితంగా నీకు ఏదో ఒకటి ఉంది అనేది చెప్తాడు. చెప్పిన తర్వాత దానికి నువ్వేం చేయాలి? ఇక నువ్వు ఈ కోర్స్ చేయాలి, ఇది వాడాలి, లేకపోతే నీకు మరి కష్టం అని చెప్పేస్తూ ఉంటాడు. అట్లా మనం ఏం చేస్తామంటే భయపడి వెంటనే వాటిని మరి వాడుతూ మంచిగా అవడానికి చూస్తాం. అయితే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు, పౌలు ఆయన వచ్చినప్పుడు, అయ్యో నేను ఎంతటి దౌర్భాగ్యుడను, నా స్థితి ఎలా ఉందంటే నేను మరి దురాశ కలిగి ఎంతో నీచమైనటువంటి స్థితిలో ఈ లోకంలో జీవిస్తూ ఉన్నానే, దీని నుండి నన్ను ఎవరు మార్చగలుగుతారు? అయితే యేసుక్రీస్తు మార్చాడు. యేసుక్రీస్తు ఆ గొప్ప కార్యం చేశాడు, నా జీవితాన్ని మార్చేశాడు. ఆయన నన్ను మరి ఆయన యొక్క పరలోక ఆశీర్వాదములతో నింపాడని
ఆయన ఎంతో ఆనందిస్తున్నాడు. పరలోక సంబంధమైన ఆశీర్వాదములు అవి ఎలా ఉంటాయంటే చూడండి, గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము. మనం ఈ లోకంలో వీటిని మనము ధ్యానం చేస్తూ ఆనందించవచ్చు. ఇంకా మనము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంటుందో అనేది మనం ఇప్పుడు చూడలేము. కానీ ఇప్పుడు 5:22 వచనంలో చాలు. ఇక్కడ ఏమన్నాడు? మనకు పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదంలో ఉన్నటువంటి ఏంటంటే అండి, ప్రేమ, సంతోషము. మరి మనము రోమా 1 అక్కడ మనం చదివినప్పుడు అక్కడ ఉన్నాయండి అవి. అవన్నీ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సంతోషం ఉంటుందా అసలు? చెప్పండి, అసలే ఉండదు. ఎందుకంటే మరి భయంకరమైనటువంటి రకాలుగా ఈర్ష్య ఏది 22లో ఒక్కటి కూడా మనం తీసివేయలేం. అంతగా ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడంటే, ఇప్పుడు ఆయన పరలోక సంబంధమైన ఆశీర్వాదంలో ఏం చేశాడు? ప్రేమ చేత నిన్ను నింపాడు. ప్రేమ ఇది పరలోక సంబంధమైనటువంటిది. ఈ ప్రేమ ఎంత గొప్పదంటే ఈ ప్రేమ ఎలాంటిదంటే మనకు తెలుసు. కొరింథీయులు రాసిన పత్రికలో ఉంటుంది. 1 కొరింథీ 13వ అధ్యాయంలో ఏముంటుందండి? ప్రేమ ఏం చేస్తుంది? ప్రేమ డంబంగా ప్రవర్తింపదు. ప్రేమకు డంబం ఉండదు అన్నట్టే. అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము చూసుకోదు, త్వరగా కోప్పడదు, అపకారమును మనసులో ఉంచుకున్నది. అంటే ఏంటంటే, నీలో ప్రేమ, ఇట్టి గొప్ప ప్రేమను దేవుడు నీకు ఇచ్చాడు, నీలో ఉంచాడు. అంటే ఏంటంటే, ఒకప్పుడు నీవు చిన్న మాట కూడా నువ్వు పడలేని స్థితి, ఓర్చుకోలేనటువంటి స్థితి, సహించలేనటువంటి స్థితి. కానీ ఇప్పుడు దేవుడు ఆయన ఏం చేశాడంటే, నన్ను ప్రేమించాడు కాబట్టి ప్రేమ ఏం చేయదటండి, అది త్వరగా కోపపడదట. ఈ ప్రేమ ఎలాంటిదండి? కోపపడదు. కోపం మనిషిని ఏం చేస్తుందండి? కృంగదీస్తుంది. కోపం మనిషిని ఏం చేస్తుంది? కృంగదీస్తుంది. ఒక టీచరు మరి అనేకసార్లు చెప్తూ ఉంటాను. ఒక టీచర్ ఏం చేస్తుంటే, స్టూడెంట్స్ని కంటెంట్ పట్టుకొని తన కోపమే తన శత్రువు అని ఆమె కోపంతో ఆ పిల్లోని మీద చూపిస్తుంటుంది అన్నట్టు. తన కోపమే తన శత్రువు అని. అంటే కోపం ద్వారా ఎంత మరి భయంకరమైనటువంటి స్థితిలో దాని నుండి దేవుడు ఏమంటుండంటే, పరలోక సంబంధమైన ఆశీర్వాదంలో ఆ కోపమును ఏం చేసిండు? ప్రేమతో ఉంచాడు. త్వరగా కోపపడదు. ప్రేమ ఏం చేస్తుందండి? త్వరగా కోపపడదు. అపకారం ఏం చేయదండి? మనసులో ఉంచుకుంది. ఓ, నన్ను ఈ మాట అన్నాడా, సరే మన సంగతి చూస్తుందని మనసులో పెట్టుకోదట. అది మనమైతే ఏం చేస్తాము? ఈ లోక సంబంధంగా రోమా 1 మనం చదివిన రీతిగా ఆ క్వాలిటీస్ 22 అవి ఉన్న మనిషి ఏం చేస్తాడండి? పగ పెంచుకుంటాడు. పగ పెంచుకొని, మొన్న ఈ మధ్యలో విన్నాను, బావి దగ్గర గొడవ అయిందట, చిన్నది బావి దగ్గర గొడవ అయితే అక్కడే కొట్టుకుందాం అనుకున్నాడు, కానీ సరిపోలే. మళ్ళీ ఇంటికి వచ్చారు ఎక్కడో అక్కడ. కానీ ఒక ఆయనలో కోపము లేకపోతే ఈర్ష్య రగులుతూ ఉంది. ఆయన చేశాడు, మెల్లగా గొడ్డలు పట్టుకొని ఆ ఇంట్లో కూర్చుని నరికాడు. సరే, ఎంత అపకారం మనసులో పెట్టుకొని ఇలాంటివి చేస్తూ ఉంటుంది అన్నట్టు. ఈ భయంకరమైనటువంటి పాపనీయం అంటే చావలేదు, హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్తున్నాను. అలాగూ జరుగుతుంటుంది అన్నట్టు. కోపము మనల్ని ఏం చేస్తుండే? అపకారమును ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోలేనటువంటి అంత గొప్ప శ్రేష్టమైనటువంటి ప్రేమను మనకు అనుగ్రహించినాడు దేవుడు. ఎంత గొప్ప ప్రేమో! ఈ ప్రేమతో నీవు జీవిస్తూ ఉన్నప్పుడు నీకు ఈ లోకంలో ఏది కూడా లెక్క చేయవు. ఎందుకంటే క్రీస్తు ప్రేమ, ఆయన పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఇచ్చాడు. ఈ ప్రేమ నీకు ఇవ్వడానికి కొరకై ఆయన బలి అయిపోయాడు. ఆయన మీద ఉమ్ము వేశారు, ఆయన తిట్టారు, ఆయన ఎన్నో విధాలుగా అవమానపరిచారు. ఇవన్నీ కూడా నీ కొరకై, నా కొరకై ఆ గొప్ప కార్యాన్ని చేసి ఉంటున్నాడు. మన స్థితి ఎలాంటిదంటే, ముక్కు మీద ఈగ వాళ్ళతో ముక్కు కోసుకునేటువంటి ఆ స్థితి అన్నట్టు మనకు. అర్థమైందా అండి? కానీ ఆ స్థితిలో నుండి దేవుడు ఇప్పుడు ఏం చేశాడంటే, దేవుని బిడ్డలు ఇప్పుడు ఎలా ఉంటారంటే, ఆయన ప్రేమను ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే,
ఈ ఈ లోకస్తులు లోకస్తులు ఈ లోక సంబంధమైనటువంటి వారు కాసుకొని ఉంటారట, ఎప్పుడు అందామా అని. వాళ్ళది భరించడానికి ప్రేమ ఇచ్చాడు దేవుడు మనకు. అదే అన్నట్టు ప్రేమ. వాళ్ళు ఎన్నననియండి, ఏమని చేసినా కానీ మనలో దేవుడు ఏమి ఇచ్చాడండి? ప్రేమ ఇచ్చాడు. పరలోక సంబంధమైనది అది. ఆ ప్రేమ అగో దాన్ని తెలుసుకొని ఈ కాలంలో ఈమె దేవుని బిడ్డడు అని నిన్ను చూసి యేసుక్రీస్తులోనికి రావాలి. ఇప్పుడు నువ్వు మనసు మారకుండా, నీలో కార్యం లేకుండా ఒక పేపర్ పత్రం నువ్వు ఇస్తే, ఏదో నువ్వు సువార్త చెప్తే ఇలా కాదు. నీ జీవితం అంతా కూడా ప్రేమమయంగా ఉన్నదా లేదా అనేది ఆ పరీక్ష చాలా ప్రాముఖ్యం. అర్థమైందా అండి? కాబట్టి ఈ ప్రేమతో దేవుడు పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములు మనకు ఇచ్చి ఉంటున్నాడు. అవన్నీ ఒక్కొక్కటి ధ్యానం చేయాలని చాలా సమయం పడుతుంది. కాబట్టి ప్రేమ మనం తర్వాత 1 కొరింథీ 14 మొదటి వరుసలో ఏమన్నాడండి? చాలు. ఎలాగ ప్రయాసపడాలట? మనము ప్రేమ కలిగి ఉండడానికి. ప్రేమ కలిగి ఉండి దేవుని బిడ్డలు ఆయన ఆరాధించేవారు ప్రేమతో ఆరాధిస్తూ రావాలి. మనం ప్రయాసపడుతూ ఉండాలి. ఈ లోకంలో ప్రయాసపడుతూ ఉన్నప్పుడు తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు నిజముగా నీ ప్రేమను నేను పరలోక సంబంధమైన ఈ ప్రేమను నేను పంచుకొని ఉన్నాను కాబట్టి ప్రభువా నీవు అని ఆయనను గొప్పగా ఆరాధించేవారుగా ఉన్నారు. ఈ రోమా 1వ అధ్యాయము 28 నుండి మనము 31 వరకు చూసిన ఈ క్వాలిటీస్ కలిగినటువంటి వారు ఆరాధించడం అనేది అది అసంభవము. అది దేవుని దగ్గరికి వెళ్ళదు. అందుకనే మరి యేసు ప్రభు స్వయంగా చెప్తూ వచ్చాడు. ఏమనంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము అక్కడ చూడండి, 5వ అధ్యాయము 21వ వచనం. త్వరగా, నరహత్య చేయవద్దు. చాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ఇచ్చే ఆరాధన అర్పణ గురించి బహుతేటగా చెప్తూ వచ్చాడు. అందుకనే దానికంటే ముందు మనము ఏం ధ్యానం చేసాము? ఈ అర్పణ సరిగ్గా ఉండాలంటే నీలో ఏముండాలండి? పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మొట్టమొదటిది నీకేముండాలట? ప్రేమ. ఈ ప్రేమను నువ్వు కలిగి ఉంటే నీకేమవుతుంది? గొప్పగా నీ ఆరాధన ఎంతో ఆయనకి ఇంపైనదిగా ఉంటుంది. ఆయన ఎంతో ఆహ్వానిస్తూ ఉంటాడు, నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు. ఈ ప్రేమ ద్వారా మనకు ఏం కలుగుతుందండి? ఆరోగ్యం కలుగుతుంది. ప్రేమ ఉంటే మనకు ఏం కలుగుతుందండి? ఆరోగ్యంగా ఉంటామట. బీపీ షుగర్లు కూడా ఏం రావు ఎక్కువ అని నేను అనుకుంటే వాక్యాన్ని బట్టి. ప్రేమ మంచి, నీ ప్రేమ ఉంటే బీపీ ఎప్పుడు వస్తుంది అంటే నీ శత్రువు కనబడ్డాడు అనుకోండి, రోమా 1వ అధ్యాయం 28లో మనం చూసింది, అందులో ఏదో ఒక క్వాలిటీ నీలో ఉన్నది అనుకోండి, వాడు కనబడ్డాడు అనుకో, అప్పుడు నీకేమైపోతుంది? బీపీ వచ్చేస్తుంది. ఆ తర్వాత నీ ఆలోచనలు మారిపోయి షుగరు వచ్చేస్తుంది. ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? అలాగన్నట్టు. అర్థమైందా అండి? అంటే గొప్ప విషయం అని కాదు. నన్ను అడుగుతారు, నువ్వు చూసుకున్నావా ఎప్పుడన్నా హాస్పిటల్ స్టేకింగ్ అంటే నేనేం పోనానండి. ఈరోజు వరకు నాకు ఇప్పుడు 60 ఏళ్ళు దాటినా కానీ నాకు ఈరోజు వరకు షుగర్ బీపీ అలాంటివి ఏమీ లేవు. నా ముందు వాడు దోసుకుపోతున్నా కూడా సరే అంటాను నేను. నాది ఇష్టమయ్యా అని గల్లబెట్టేయడానికి లేదేమి. కారణం ఏంటంటే ప్రేమ. అది మనం కలిగి ఉండాలి, అది నేర్చుకోవాలి. ప్రభు అదే ఇచ్చాడు పరలోక సంబంధంగా, అది మనం కలిగి ఉంటున్నామా? అలాగైతే నీ అర్పణ ఎలా ఉంటుందండి? నువ్వు ఇచ్చే ఆరాధన ఎలా ఉంటుంది? ఎంతో ఇంపుగా ఉంటుంది, ఎంతో సువాసనగా ఉంటుంది. అది ఎలా ఉంటుంది అనేది ఒక మాటలు చూసి మనము ఆరాధనలోకి వెళ్దాము. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 14వ అధ్యాయము, 1 కొరింథీ 14వ అధ్యాయము 7వ వచనం చదవండి.
ఉమ్, 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 ఉమ్. చాలు. ఇక్కడ ఏమంటుండంటే ఇవన్నీ కూడా ఎలాగలటం మీకు అర్థం కావాలా. వీణ దేని ఏదైనా కూడా సరి అయినటువంటి శృతిలో, సరి అయినటువంటి శృతి, సరి అయినటువంటి విధానంలో అది ఉంటే అది ఎలా ఉంటుందటండి, ఆ నాదము మనకు ఎంతో ఇంపుగా ఉంటుంది. తర్వాత ఆ ధ్వని సరిగా ఉంటేనే యుద్ధం చేయవాడు వాడు వెళ్తూ ఉంటాడు అన్నట్టు. ఇజ్రాయెల్ దేశంలో నేటికి అవి వినబడుతున్నాయట, సైరన్స్. ఇజ్రాయెల్ దేశంలో ఏంటి అవి సైరన్స్ వినబడుతున్నాయి వాళ్ళ దగ్గర, వాళ్ళ అక్కడ ఉన్న వాళ్ళకు. ఆ సైరన్స్ వినగానే ఏం చేస్తారు, వాళ్ళు బంకర్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళ ఇళ్ళ కింద బంకర్లు ఉంటాయండి. మీరు ఎవరు వింటలేరా, చూస్తలేరా? అవి చూడండి, మనకు జరిగేటువంటి ఆ బంకర్లోకి వెళ్ళిపోతారు. ఇదేంటంటే యుద్ధం బయట అక్కడ జరుగుతుంది. అనాదం విని వెంటనే వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరైతే సరిగా వినకుండా మరి ఉంటారో వాళ్ళ మీద వచ్చి పడిపోతుంది అది కదా. అందుకనే ఇక్కడ ఏమంటుందంటే సరి అయినటువంటి నాదం ఏంటంటే నీ హృదయము సరి అయినటువంటి కడగబడినటువంటి హృదయము, సరి అయినటువంటి ఆరాధన పూజించేటువంటి హృదయంగా ఉన్నట్టయితే అది దేవునికి ఎలా ఉంటుందండి, ఎంతో ఇంపైనదిగా, ఎంతో మహిమ కలిదిగా అది ఉంటూ ఉంది. కాబట్టి మరి నేను ఆ హృదయము పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములలో ప్రేమ పొంది అట్లు ప్రభువును హృదయపూర్వకంగా ఆరాధించేటువంటి మన ప్రభుకు మరి వందనాలు చెల్లించాలి. ఎందుకంటే దౌర్భాగ్యమైనటువంటి ఈ పాప దేహము హృదయం నుండి దేవుడే యేసుక్రీస్తు ప్రభువారే నన్ను మరి రక్షించాడు. కాబట్టి ఆయనకి ఎంతైనా నీ జీవితకాలం అంతయు నీవు ఏ చోటనైనా ఉన్నా కూడా ఆయనను ఆరాధించడం, ఆయన స్తుతించడం ఎంతో అది మంచిది. కాబట్టి ఆ రీతిగా మన ప్రభువును ఈ వాక్య తలంపులతో ఆరాధించుకొని ప్రభువును మరి గణపరుద్దాం. ఈ సమయంలో ఒక పాట పాడుకొని సండే స్కూల్ పిల్లలు ఇదే పాటలో ఆఖరి చరణం పాడుకుందాం. ఇదే పాటలో ఆఖరి చరణం పాడుకుందాం. నిలబడి పాడుకుందాము. 7వ పాటని. క్రీస్తునందు పరలోకములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకను గ్రహించెను. క్రీస్తునందు పరలోకములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకను గ్రహించెను. తన కృపమై మాకు కీర్తి కలుగునట్లు యేసుక్రీస్తు ద్వారా మనలను స్వీకరించే. తన కృపమై మాకు కీర్తి కలుగునట్లు యేసుక్రీస్తు ద్వారా మనలను స్వీకరించే. పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ప్రేమ చేత మనలను ఏర్పరచుకొనేను. పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ప్రేమ చేత మనలను ఏర్పరచుకొనేను. యెహోవా నా బలము, నా శైలమా, నా కేడెము, నా రక్షణ శృంగము. యెహోవా నా బలమా,